లాక్కుంటా ఏం చేస్తున్నావయ్యా? కారు స్టార్ట్ అవడం లేదా? ఎందుకు స్టార్ట్ అవుతుంది? డీజిల్ బదులు డ్రింకింగ్ వాటర్ పోస్తే. సర్లే మీరు ఎట్టన్నా రండి కానీ ఎమ్మగడ్డ పెట్టేస్తున్నది. ఇంతలోపల నేను పోయి పిల్లని చూసేస్తాను. సరేనైనా సర్లే ఎత్రా. రండి లోపల రండి. అమ్మా నాయన రాలేదా? ఈడే తీసుకొని రాలా. వెనకాల వస్తున్నారు అంకుల్. సరే ఏమగండ వచ్చేస్తున్నది. ఇంత లోపల అమ్మాయిని చూసేద్దురు రండి. నువ్వు పక్కన కూర్చునేదా? ఇద్దరం కూర్చో. చంపేద్దు నువ్వు. చెప్తా అల్లుడు గారు మీరు ఎంతవరకు చదువుకున్నారు? 10వ ఎక్కం వరకు చదువుకున్నా. 10 ఎక్కలలో ఏడనడుగు టక్కని చెప్తా. 9 ముళ్ళ ఎంత? 9 అక్ల 9, 9 2 18, 9 3 27. 27. అది కూడా ఒకసారి మధ్యలో చెప్పలేరా? ఫస్ట్ నుంచి రావాల్సిందే. ఓకే, ఇంకా మన ప్లాన్ స్టార్ట్ చేసేద్దాం. ఏంది అది? ఏమీ లేదండి, మా వాడికి షుగరు. ఏంది షుగరా? ఇంకా టీబీ బీపీ ఆస్తమా ఇంకా చాలా ఉన్నాయి. టైంకి మాత్రం వస్తా ఉండాలా. మావయ్య నాకు కూడా ఎన్ని ఉండాలడు? సేమ్ పిచ్. అల్లుడా మధ్యాహ్నం మాత్రం వేసుకున్నావా? వేసుకుంటానులే కానీ నీ మాత్రం ఇచ్చేసా మారుకుంటావు. ఏంద్రా ఇలా? ప్లాన్ బి. ఎవరో చెప్పు. నువ్వు కడుపు చేసిన అమ్మాయి ఆవాసం చేసేదానికి డబ్బులు అడుగుతా ఉంది. ఏందలుడు ఇది? ఈ మా ఉన్నాడు అనుకున్నావా? సచ్చినాడు అనుకున్నావా? ముందే అడుగుంటే ఇచ్చింటాను కదా డబ్బులు. మీరు మాకు బాగా నచ్చేసారు అల్లుడు గారు. అమ్మాయితో ఏమైనా పర్సనల్ గా మాట్లాడతారా అల్లుడు? వద్దు. ఏమే మా వాడికి అంటు వ్యాధులు ఉన్నాయి, అంటుకుంటాయి. మా అమ్మాయి కూడా అంటు వ్యాధులు ఉన్నాయి. సేమ్ పిచ్. రండి పర్సనల్ గా మాట్లాడదాం. మీరు తెల్లగా చాలా అందంగా ఉన్నారు. మీరు కర్రీగా చాలా అసహ్యంగా ఉన్నారు. థ్యాంక్స్. నేను మీకు నిజంగానే నచ్చానా? చాలా నచ్చారు. ఇంతకుముందు ఎవరన్నా ప్రేమించారా? లేదు. అయితే పెళ్లికి ముహూర్తాలు పెట్టేయమంటారా? పెట్టేయండి. పెట్టరా ముహూర్తాల. ఎన్ని ప్లాన్లు వేసినా పిల్లిని చెడగొట్టలేకపోయినాను. ఎట్టయినా తాళి కట్టి లోపల చెడగొట్టేయాల. ఏమైంది అంకుల్? పెళ్లి పెట్టుకుని డల్లుగా ఉన్నాడు. అమ్మాయి ఎవరితో లేచిపోయిందంట. పరువు మొత్తం పోయింది బాబు. బంధువులంతా ఎగతాళిగా చూస్తున్నారు. సర్లేరా, జరిగింది ఏదో జరిగిపోయింది, వదిలే. ఏంది వదిలేసేదే? నరకేస్తాను. సర్లే, ఇప్పుడు ఏమైందిలే? పెళ్లికి వదిలేచ్చేయిందే, దానికి వడ్డీ ఎవరిస్తారో? పెళ్లి పత్రికలకి, పెళ్లి సత్రానికి, పేరంటానికి లజ్జలు ఖర్చయినది. దాన్ని ఎవరు ఇచ్చేదా? అదేదో నిశ్చితార్థం ముందెలేసలుంటా మాకు బాధ లేదు కదా. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. అప్పటికి కలిగిన పడలేదని ఇవ్వు నన్ను లవ్ చేయనమ్మంట అనింది. అనింది. పెళ్లికి ముందు లేచిపోవడం వల్ల అందరూ ఏమనుకుంటున్నారు తెలిసిన? అబ్బాయి లేదు లోపం ఉండదే, అందుకే అమ్మాయి లేచి వెళ్ళిపోయింది అంటున్నారు. ఇంకా నాకు పిల్లని ఎవరిస్తారో? మా సిల్లుండా చేసుకుందు గాని. దానివల్ల ఎవరు ముందే తల ఉంచిన మా నాయన ఈ రోజు అందరి ముందు తల దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.